రే ఆగరా, ఏం చేసావు ఇప్పుడు? ఎంటర్ అయిపోయింది, డిగ్రీ ఇంట్రెస్ట్ లేదు. నేను అన్నది అది కాదు, తుమ్మెందుకు తుమ్మావు? తుమ్ము వచ్చింది, తుమ్మాను. అయితే ఏంటి? అయితే ఏంటంటే ఏంట్రా, నాకు ఓసిడి ఉంది. సిడియా ఎక్కించిపోయా, వీడియో చూసి చాలా అయిపోయింది. ఓసిడి అంటే అది కాదురా, ఓసిడి ఇంకెప్పుడు తుమ్మకు, వెళ్ళు. నాకు తుమ్ము వచ్చిన నువ్వు రాకు, వెళ్ళు. నా పేరు ఓసిడి సాయి. నాలో ఓసిడి లెవెల్ ఎంత ఉందంటే పిహెచ్ దాటిపోయింది. ఇదంతా మా అన్నయ్య కుమార్ గడి వల్లే. మేమిద్దరం పంది పిల్లలం, చిచ్చి కవల పిల్లలం, ట్విన్స్ అన్నమాట. ఆ ఎదవ వాళ్ళే ఇంటికి దూరంగా 10 సంవత్సరాలు హాస్టల్లో చదివించారు. మా అమ్మమ్మ చూడాలని రమ్మని పిలిస్తే 10 సంవత్సరాల తర్వాత మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చేస్తుంది. మా అమ్మమ్మే. అమ్మమ్మ. సాయి వచ్చేటప్పుడు కేజీ పేడ తీసుకురారా. సరే. ఏంటి పేడరా? పేడ అదేమైనా కళాకండ్ స్వీటా? కేజీ పట్టుకొచ్చి అంటున్నావు? లేదురా, ఇంటి ముందు కళ్ళాప వేసుకోవాలి. అయితే నేను తీసుకురాను. సరేలే, వచ్చాయి. సరే. ఒరే కుమార్, నువ్వు వచ్చావని తెలిస్తే సాయి గారు షాక్ అయిపోతాడు రా. రాని చూసుకున్నావు, ఇంకా ముందు ముందు ఎన్ని సోకలు తిడతాడా. అమ్మమ్మ, అమ్మమ్మ. రే తమ్ముడు వస్తావా? ఏ కుమార్, ఆగాగు, ఏం చేస్తున్నావు? రే నెలేంద్ర నేను చూసి. అయితే హగ్గు చేసుకుని ముద్దులాడతావేంటి? కరెక్ట్గా చెప్పవరా. ఏ ఆగాగు, నువ్వెప్పుడు వచ్చావు? ముసిలిది నిన్నే కాదురా, నన్ను రమ్మంది. నీకే సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పొద్దన్నాను. బాగా ఇచ్చాను సర్ప్రైజ్. ముందే స్నానం చేయరు బాబు, చూడలేకపోతున్నాము. వీడికి ఓసీడీ ఎప్పుడు పోతుంది ఏట. సాయి ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. రే అన్నట్టు దుకాణానికి వెళ్ళి సబ్బుడుకుని రారా. ఎందుకు ఆల్రెడీ చేస్తున్నావుగా? చేతుందేరా, ఆ బాత్రూమ్ గిల్లు పడిపోయింది. ఇప్పుడు ఎందుకురా షాప్కి వెళ్దాం? షింకులోనే కదా పడింది, పైనే ఉంటుందిలే, వీడు తీసేస్తాడులే. రారైతే. మీ ఇద్దరికి మెంట్లా, నన్ను తీయమంటారు ఏంటి? సర్లేరా పదరా, నేను తీస్తానులే. వీడు వచ్చేసాడు, ఇంకేమి చూడాలి ఏంటో. మీరు చూస్తూ ఉండండి. రే ఏం రారా అరుస్తున్నావు? ఊరి నుంచి వచ్చినా సరే ఇంకా పొలలేంట్రా? ఎక్కడి నుంచి వస్తే ఏంట్రా? చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా ఏంటి? ఎంత అలవాటు అయిపోతే మాత్రం చేసినది పారారు కదా, అక్కడ ఎందుకు పెట్టావు? ఇంకో కొమ్మెరడమైంది కానీ నేనే చేసిన పొలలే మళ్ళీ కడిగి 2 నెలలు వాడుతున్నా. నీకు దండం పెడతారా బాబు, ముందే వెళ్ళి తీసేయి. ఎల్రా బాబు. ముందు కాదు చెప్తావా? అమ్మమ్మేది గుడికి వెళ్ళిందిరా. ఏం తాగుతావు? కాఫీ సుక్కలా, టీ సుక్కలా? ముందు రామురా. ముందు చేతులు బాగా హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకొని అప్పుడు కాఫీ పెట్టుకొని రా. సరే. A few moments later. ఆ ఏడిగా కాఫీ. ఇదిగో. నేను చెప్పినట్టు చేసావు కాబట్టి కాఫీ చూడు ఎంత నీట్గా టేస్ట్గా ఉందో. అదేం కాదు, ఇంకో కప్పు ఎందుకు కలవడం అని నేను తాగిన కప్పులో ఇచ్చాను. ఇంకోసారి మళ్ళీ పళ్ళు తోమెత్తడేమాడు. ఏంట్రా ఫోన్ చేసి మాట్లాడావు? అమ్మా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా ఈ ఇంట్లో. ఏమైందిరా? ఏమైందంటావేంటి? అదో కూడా ఇప్పుడు రావాలా? రే అమ్మమ్మకి నువ్వు ఒక్కడవే కాదు, వాడు కూడా మనవడే. ఒప్పుకుంటాను, ఇన్ని సంవత్సరాలు అయిందిగా, మారాలిగా. నీట్గా లేకపోతే పర్వాలేదమ్మా, కానీ మరీ ఇంత దరిద్రంగా ఉన్నాడంటమ్మా వీడు. అబ్బా అసలు ఏం జరిగిందో చెప్పరా. బాత్రూమ్ సింక్ లో సబ్బు పడిపోయింది, తీసి మళ్ళీ అదో సబ్బు రుద్దేస్తున్నాడు. బ్రష్ వాడకుండా 2 నెలలు వాడిన పందు పొలలే మళ్ళీ వాడేస్తున్నాడు. ఇంకా ఎంగిల్ చేసిన కాఫీ కప్పులనే మళ్ళీ నా కాఫీ వేసి ఇచ్చేసాడే. ఆ కప్పు అంతసేపు కడకుండా ఉంచితే ఎంత బ్యాక్టీరియా, ఎన్ని జామ్స్ ఫామ్ అవుతాయి తెలుసా? అవునులేరా,
ఎప్పుడో చిన్నప్పుడు వచ్చారు, ఒకసారి ఇద్దరిని పంపించా అని మొన్న ఫంక్షన్ లో అమ్మమ్మ చెప్పి బాధపడితే తప్పలేక ఇద్దరిని వెళ్ళమని చెప్పాను. అయితే నా ఓసిరి గురించి తెలుసుకుని ఇలా చేస్తావా? ఏదో ఒకలాగా ఒక 4 రోజులు ఉండి వెళ్ళిపోరా. నెల రోజుల చచ్చిపోతానే. నా మాట కాదనకరా, చాలా ఏళ్ళ తర్వాతలో వెళ్ళావు, ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఫీల్ అవుతారా. అమ్మా అమ్మా నా వల్ల కాదమ్మా. నాకు చాలా పనులున్నాయి, ఉంటాను, బాయ్. అమ్మా 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 అమ్మ పెట్టకు. పెట్టేసింది ఏంటో, ఇలా బుక్ చేసేసింది ఏంటి? అమ్మమ్మ ఏం వండావు? ఆల్రెడీ మాకు ఉందిరా, నీకే వండాలి. నాకేం స్పెషలా ఏంటి? మీరు ఏం తింటే నేను అదే తింటాను. అయితే వెయిట్ చేసి మొన్నటి బిర్యానీ ఉంది కదా. మొన్నటి బిర్యానీయా? నాకొద్దు, బాగుంటుందిరా. ఏయ్ నేను గంట ముందు వండిందే తిన్ను, అలాంటిది మొన్నటి బిర్యానీయా? పోనీ నిన్నటి ఫ్రైడ్ రైస్ ఉంది, అది తినే. ఓరు నాయన, మొన్నటికి నిన్నటికి తేడా ఏంట్రా? మొన్నటి దాని మీద నిన్నటి ఫ్రెష్ అంటున్నాడు రా. నీ లాజిక్ తగలట్ట. అందులో ఎన్ని బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి తెలుసా? అని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకోవాలి. సర్లే ఈ పూట కొండే, రేపే నుండి అగ్గేయకు. ఏ రెస్టారెంట్ తీసుకెళ్తావా ఏంటి? కాదురా, ఇప్పుడు తినగా మిగిలింది రేపు ఎల్లుండి ఉంటుంది కదా, తినేద్దాం. నువ్వెక్కడ తయారయ్యావురా బాబు? మీరిద్దరు తినండి, నేను బయటికి వెళ్ళి తింటాను. రే నువ్వు తినగేదని మిగిలితే పట్టుకొచ్చే, రాత్రి తినేద్దాం. ఏ మనిషిరా నువ్వు? ఇంట్లో నుంచి కోపంగా వచ్చేసాను కానీ బయట ఫుడ్ అలా ఉంటుంది ఏంటో. అమ్మా ఎక్స్చేంజ్ చేసుకుందామా? చేసుకుందామా? ఏం చేస్తున్నారు వీళ్ళు? రాయ్ అన్ని నాకే కనిపిస్తాయి. రాయ్ ఆగండి, వస్తున్నాను. రేయ్ మీరిద్దరు అసలు మనుషులేనా? అలా తింటున్నారేంట్రా? మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బ్రో, అందుకే అలా తింటున్నాం. తినొచ్చు కానీ మరి చూయింగ్ గమ్లు కూడా అలా షేర్ చేసుకుంటారా? మేము ప్రతిదీ ఇలాగే షేర్ చేసుకుంటాం బ్రో. ఒకటే కంచం, ఒకటే మంచం, ఒకటే బాత్రూమ్ కూడా. బాత్రూమ్ కూడానా? అలా ఎలా రా? ఇలా రే మిమ్మల్ని చంపేస్తా, ఆగండ్రా. నువ్వు స్నానం చేయలేదు ఇంకా? రే మొన్న చేసాను కదేంటి? మొన్న చేయడం ఏంటి? డైలీ చెయ్యాలి. డైలీ అంటే నా వల్ల కాదురా. ఓరు బాబు ముందు దూరంగా ఉండు, ఎన్ని బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతుంది తెలుసా? సర్లే దా టిఫిన్ చేద్దాం. ఆగు, ముందు బాగా చేతులు కడుక్కొని రా, అప్పుడు చేద్దాం. రే బాత్రూమ్కి వెళ్ళినట్టు బాగా కడిగాను రా, ఏదో చూడు. నీకు దండం పెడతారు బాబు, దగ్గర రాకు. అన్నట్టు ఈ బట్టలు డ్రెస్సేరా, ఉతికిని వేసుకున్నా. మరి అది ఏది? అది నాకు బాగా కన్నాలు పడ్డదని నీ సంచిలో డ్రై తీసి చేసుకున్నాను. అరే మరి ఎంత దారుణం ఏంట్రా? నేను వాళ్ళ ఫీల్ అయితే ఇప్పుడు ఇప్పించి ఇచ్చేద్దాం రా. వద్దు నాకొద్దు, అది ఇంకా జనంలో కనిపించకూడదు. నువ్వే మంచి చూసుకో. చాలా థ్యాంక్స్ రా. తిన్నదా? అమ్మమ్మ అబ్బా ఎందుకురా అలా అరుస్తున్నా? బెడ్ ఏంటి ఎలా ఉంది? ఈ కుక్క పందో వచ్చి పడుకున్నది ఏంటి? మీ అన్నయ్య పడుకున్నాడు. లేచిన తర్వాత అన్ని నీట్గా సర్దాలని తెలియదా వాడికి? సర్లే నేను మాట్లాడతా. అమ్మమ్మ నాకు ఏదైనా జ్యూస్ తాగాలని ఉంది. ఫ్రిడ్జ్ లో ఏబిసి జ్యూస్ ఉంది, వెళ్ళి తాగు. భయపడకురా, ఇప్పుడే ఫ్రెష్ గా చేసి పెట్టాను, వెళ్ళి తాగు. అలా అయితే ఓకే. మరదట్టే ఇదేంటి ఫ్రిడ్జ్లో అన్నది బయటే ఉంది? కలర్ ఏంటి అబ్బా ఎలా ఉంది? ఓ యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఆ మాత్రం కలర్ ఉంటుందిలే. ఎలా తాగాలి? ఏం చేస్తున్నావురా? నువ్వేంటి ఎప్పుడు లేదు గుట్క అలవాటు? గుట్క కాదు కిల్లేది ఏదోటి, ముందా కిల్లి పూసేసా. రే ఆ స్టేషన్ ఉందంత ఇదేరా.
ఏంటో నువ్వు బాటిల్ నింపుతున్నావు? పాడేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతావే ఏంటి? ఎలా పాడేస్తున్నా? 4 నెలల నుంచి అదే బాటిల్ వాడుతున్నాను. రేయ్, ఎందుకు ఎడుతున్నావు? నా ఫ్రెండ్ పోయాడు. అయ్యో, ఎలా? ఆరోగ్యం క్షీణించింది. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? నిమ్మకాయ తీసుకోమన్నాను, అయినా సరే పోయాడు. మెంట్లా, హాస్పిటల్కి వెళ్ళమని చెప్పకుండా నిమ్మక తీసుకోమంటావా? ఇంతకీ ఏమైంది? క్యాన్సర్ అంట. నీ ఆరోగ్య సలహాలకు దండరో దోత్తా, అనవసరంగా నిన్నుకెలికాను. టీవీ చూడడం బెటరు. ఈ స్పెట్స్ ఒకటి బాగా డస్ట్ పట్టేసినట్టు ఉంది. ఏది ఇలా ఇవ్వు, నేను క్లీన్ చేస్తాను. నేను తుడుచుకుంటానులే. ఇవ్వే. రేయ్, స్పెట్స్ కాదురా, టీవీయే బాగా డస్ట్ పట్టినట్టుంది. అవునా? ఒక్క నిమిషం. రేయ్, అంటే ఈ స్పెట్స్ కూడా ఇలాగే? ఆ! ఈ చెప్పులంటే ఎలా ఉన్నాయి? ఎక్కడ తిరిగాడు ఏంటో ఎదవా. అయినా మనకెందుకులే. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి. పేపర్. అబ్బా, ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు ఈ పేపర్ని అలా చదవాలి. రే కుమారు, బయట న్యూస్ పేపర్ ఉంటుంది, తీసుకురా. సరే అమ్మమ్మ. రేయ్, ఏం చేస్తున్నావు? కనబట్లేదా? పేపర్ చదువుతున్నాను. మరి పేపర్ ఏంటో అలా తడిపిస్తావు? నేనే శానిటైజ్ స్ప్రే చేస్తూ పేపర్ చదువుతున్నాను. మరి మేము ఎలా చదువుతాం రా? ఈ ఒక్క రోజుకి నాలా చదివేయండిరా. రేపటి నుంచి మాత్రం పేపర్ వేసేవాడిని ఇలా డస్ట్లో కాకుండా మనల్ని పిలిచి మన చేతికి ఇవ్వమని చెప్పు. అరే, ఇందాక పేపర్ మంచులో బుక్ పడిపోయినట్టుంది, ఇచ్చేసి వద్దాం. అన్న, ఇందాక బుక్ ఇవ్వడం మర్చిపోయినా, ఎదుగో. నా కొడుక, అయిపోయారు నువ్వు. పారిపో పారిపో పారిపో. సాయి, నువ్వు తినేస్తావా? ముందు పసుపు తిని, అది అయ్యాక నేను తింటాను. రా, పసుపు పసుపు. మరి నువ్వు మనసులో తినట్లేదు. ఇప్పుడు పట్టించు. రే సాయి, నేను తినిపిస్తాను రా. ఎందుకు? నేను తింటానులే, ఏం అవసరం లేదు. చిన్నప్పుడు ఎప్పుడో తినిపించాను రా. చిన్నప్పుడు కాబట్టి తినిపించావు, ఇప్పుడు నేను తినగలనులే. రే, తినిపిస్తాను కదా, తినిపించినరా మళ్ళీ పీల్ అవుతుందిరా. అబ్బా, ఎమోషన్తో ఆడుకుంటున్నారే. సరే, స్పూన్తో అయితేనే తింటాను. సరే, అలాగే. నాకొద్దు. రే సాయి, రే దరిద్ర పెద్దవా, నువ్వే చెడగొట్టావు. అలా రే రే, నాకు చాలా అర్జెంట్ రా. ఆగు, నాకు అర్జెంటే. అరే, నేను ముందు బేగలు వచ్చేస్తాను రా. వద్దురా బాబు, నువ్వు కానీ లోపలికి వెళ్ళావనుకో, ఆ తర్వాత నేను అస్సలు వెళ్ళాను. అందుకే నేను ముందు వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు కాసేపు ఆగు. అబ్బా, డ్యామ్ కంట్రోల్ ఉండట్లేదే. ఇప్పుడు ఎలా? అమ్మమ్మ, నా వాటర్ బాటిల్ చూసావా? లేదురా, ఎందుకు? వాటర్ తాగడానికి. ఇదిగో ఈ బాటిల్లో ఉన్నాయి, తాగు.
అమ్మో ఇందులో వద్దు, నాకు నా వాటర్ బాటిల్ కావాలి, నేను ఎప్పుడు అందులోనే తాగుతాను. బాటిల్నే ఉందిరా, అన్నీ ఒకటే కదా. దీన్ని చూస్తుంటే తెలిసిపోతుంది నువ్వు ఎప్పుడు కడిగావు ఏంటో, నాకొద్దు. అమ్మయ్యా. రే ఆ బాటిల్ తీసావేంటి? అంటే అందులో నీళ్ళు తాగేసావా, ఎంగిల్ చేసావా? లేదురా, ఇప్పుడు ఫ్రీగా ఉందిరా నాకు. అంటే నువ్వు ఆ బాటిల్ దానికి తీసుకెళ్ళావా? అవునరా. రే నిన్ను చంపేస్తాను, నేను చంపేస్తాను. రే ఏమైంది? రే అడుగుతుంటే తగ్గుతావేంట్రా, ఏమైంది? కరోనా కనిపించట్లేదా? ఇందా నుంచి తగ్గుతుంటే హెల్త్ బాగాలేదురా. అమ్మమ్మ అమ్మమ్మ. రే అమ్మమ్మ ఎవరో పోయారంటే వెళ్ళిందిరా. అయితే నెక్స్ట్ నువ్వేనా? ఏం లేదులే. రే కొంచెం వేడి నీళ్ళు కాపురం పెట్టరా. కాపురం నేను పెట్టాలా? సరే పడుకో. ఏయ్ పెయింట్ వేస్తున్నావు ఏంట్రా? తీసాయి. రే జ్వరం ఎక్కువైంది, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళరా. అమ్మో హాస్పిటల్ ఎందుకు? తాయిత్తు కడితే తగ్గిపోద్దిలే. సరే వెళ్ళి తెచ్చి. అమ్మో ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్దాం, తగ్గాక నువ్వే వెళ్ళి తెచ్చుకుందువులే. రే తాయిత్తు ఇప్పుడు కడితేనే కదరా తగ్గుతుంది, పడుకుంటే తగ్గిపోద్దిలే. పడుకో. రే బాయ్. ఇక్కడే పెట్టిన టవలు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికే పారిపోతున్నావు? అమ్మమ్మ అమ్మమ్మ, నీకు ఇంకో క్లాత్ దొరకలేదా? నా టవల్ అలా వాడాలా? ఈ టవల్ నీదేరా, నాకు తెలియక తీసుకున్నా. ఇదిగో తీసుకుని తుడుచుకో. ఛీ, నేను ఇంకా టవల్ ముట్టుకోను. సరే నువ్వు ముట్టుకోకు, నేను తుడుస్తాను రా. ఛీ, నీకు అలాగ అర్థమైందా? ముట్టుకోండి అంటే నాకు ఇది వద్దు అంటున్నా. రే పోనీ నా టవల్ తీసుకురా. నీ టవల్ అసలు వద్దురా బాబు, అది నువ్వు ఎక్కడెక్కడ తుడుచుకుంటావో నాకు బాగా తెలుసు. సర్లే నీ ఇష్టం. బా ఇప్పుడు ఎలా? ఈ క్లాత్ చాలా ఫ్రెష్గా ఉంది, స్మెల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఏయ్ అది తుడుచుకుంటున్నావు ఏట్రా? ఏ అది మన తాత గోచి గుడ్రా. ఏంట్రా ఇది? ఇది ఏమైనా సన్మానం సాల్వా? ఇక్కడ పెట్టారేంట్రా? ముసిల్ది తాత జ్ఞాపకం దాచుకుందిరా. అయినా నువ్వు తీసే ముందు అడగాలి కదా. మళ్ళీ స్నానం చేయాలరా బాబు. ఏటో వీడు. రే ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నావు ఎక్కడికి? బ్రష్ చేసాను రా, స్నానం కూడా అయిపోయిందిరా. ఇంత ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తావా? గుడికా? గుడికి ఆడాలండి, కిల్లీని ఆవడానికి టైం అయింది కదా. రే అదేనా టిఫిన్ కరెక్ట్ టైం తినడానికి? సర్లే నువ్వు వస్తావా? నేను రాను, నువ్వు ఒక్కడమే వెళ్ళి బాగా నవ్వులేసి అక్కడే ఊసేసి బాగా మౌత్ కూడా వాష్ చేసుకుని రా. సర్లే. ఏమండి ఎవరైనా ఉన్నారా? ఎవరు కావాలి? అంటే ఈ వీధిలో పక్కనే దిగాం బ్యాచిలర్స్, మీకు కొంచెం సాల్ట్ అండ్ షుగర్ ఇవ్వరా? ఇంట్లో మా అమ్మమ్మ లేదు, తర్వాత రండి. కొంచెం అర్జెంట్ బ్రో, షాప్ కూడా చాలా దూరం, ప్లీజ్ బ్రో ఇచ్చేవా? సరే. ఇదిగోండి. బ్రో నేను అడిగిన సాల్ట్ అండ్ షుగర్, నీళ్ళు ఇచ్చారేటి? నేను ఇచ్చింది కూడా నీళ్ళు కాదు, షుగరు సాల్ట్. అవునా, మరి నీళ్ళు ఉన్నాయి? నేనే శానిటైజ్ కొట్టాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మా అమ్మమ్మ ఉంటేనే రండి, ఓకేనా? బాయ్. మీద పంపించాల్సిందే, అనవసరంగా వచ్చాను ఇంటికి. రే కుమార్, వాటర్ రావట్లేదు. డైరెక్ట్గా ఎలాగొచ్చేస్తుంది?
ట్యాప్ ఎటో పక్క తిప్పితే అదే వస్తుంది. అది కాదు, ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినట్టున్నాయి. అవును, మధ్యాహ్నం వరకు పవర్ రాదంట. మరి నాకు చెప్పాలి కదా. చెప్పు మరి చెప్తారా నీకు. ఆడు కదే నువ్వు. ఇప్పుడు చెప్పాను కదరా. మరి నువ్వెలా స్నానం చేసావు? స్నానం ఎవరు చేశాడు? మరి దగ్గర జాస్మిన్ స్మెల్ వస్తుంది. రూమ్ స్ప్రే. చెత్తదవా. ఇప్పుడు ఎలా? మధ్యాహ్నం వరకు ఆగరా. అమ్మో, స్నానం చేయకుండా మధ్యాహ్నం వరకు అంటే నా వల్ల కాదు. సర్లే, పక్కింటి వాళ్ళని అడిగి 2 బకెట్ నీళ్ళు తెస్తాను. వెళ్ళు. చాలా థ్యాంక్స్ రా. A few moments later. రే సాయి, రే సాయి, తీసుకొచ్చాను రా. స్నానం చేసేయి. అన్నట్టు బకెట్లు పట్టుకెళ్ళకుండా ఎలా తీసుకొచ్చావు? అంగపారు. రే ఏంట్రా ఇది? రే లోపలికి వచ్చి బకెట్ తీసుకెళ్ళమంది కానీ నేనే మన డస్ట్బిన్ ఖాళీ చేసి అందులో తీసుకొచ్చాను. రే అమ్మో, స్నానం చేయకుండా మధ్యాహ్నం వరకు ఉంటాను కానీ ఈ నీళ్ళతో నేను చేయలేను. నీకు దండరా బాబు. రే 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 సాయి, ఇదిగోరా చపాతి. అమ్మమ్మ, నాకు చపాతీ అంటే చాలా ఇష్టం. నువ్వే చేసావా? లేదురా, కుమార్ గారు చేశాడు. చచ్చింది ఎదవుతాం. రే సాయి, సాయి ఏమైందిరా? రే కుమార్, మంచిగా తీసుకురా. ఇదిగోరా మంచిది. అమ్మమ్మ, నాకు ఈ చపాతీ వద్దు. అదేంట్రా, ఇప్పుడే నా చపాతి ఇష్టం అన్నా. పోనీ అట్లు వేస్తలేరా? నువ్వేదైనా చేయగాని ఈ చపాతీ మాత్రం వద్దురా బాబు. ఇదిగోరా వేడి వేడి అట్లు. రే ఏంట్రా, అవి 2 బాగానే ఉన్నాయి, ఇది ఒకటే మాత్రం బ్లాక్ గా ఉంది. ఏదైనా మసాలాగా వేసావా? ఏమోరా, ఒక్క క్షణం ఆగు. కడుదామా? రేయ్, నీ ఒంటి మీద ఉన్న మట్టి అంతా ఈ అట్టు మీద ఉన్నది కదరా. నాకొద్దురా బాబు, నువ్వే తినేయి. నేను ఆల్రెడీ తినేసాను రా. ఇప్పుడే వేసావు కదరా, అప్పుడు ఎలా తినేసావు? ఈ అట్లు కాదు, నువ్వు రాత్రి తెచ్చావు కదా బొబ్బట్లు, అందులో కొబ్బరి చెట్టు ముంచుకొని తినేసాను. లోపలే పెట్టని కనిపించట్లేదు. వీడు ఏంటి వెతుకుతున్నాడు? ఫోన్ అనుకుంటా. రేయ్, నా ఫోన్తో నీ ఫోన్ చేయరు, ఎక్కడుందో తెలిసిపోతుంది. అండర్వేర్ ఫోన్ చేయడం ఏమిటి? అమ్మమ్మ, ఫోన్ కాదు, నా అండర్వేర్ కనిపించట్లేదు, అదే వెతుకుతున్నాను. ఓహో, అమ్మమ్మ, ఎవరు అప్లోడ్ గొడవకు వచ్చినట్టున్నారు. మనం ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదురా. అవునా? రే ఎందులో సడన్ గా తలుపేసావు? ఊళ్ళంతా ఒకటే దొరదరా. చిచ్చి రే, ఏంటో నువ్వు మరి రోజు రోజుకి ఎంత ఎవరో తయారవుతున్నావు? నేను ఎదవనైతే నువ్వు కూడా ఎదవే, కాకపోతే ఓసిడి ఎదవ. సర్లే కానీ లోపల బాత్రూంలో నా అండర్వేర్ కనిపించట్లేదు, నువ్వేం వేసుకున్నావా? ఏంటో నీకు ఎలా కనిపిస్తున్నా? నీకు వేసుకోలేదు, పిండేసి మేడం ఆరేసిన. రే నీకు దండం పెడతారా నాయన, నువ్వేం నా అండర్వేర్ పిండక్కర్లేదు, నాది నేను పిండుకుంటానులే. అయినా అది బాత్రూమా లేక ల్యాబారా? అలా ఉంది ఏంట్రా బాబు, లోపలంతా ఒకటే కెమికల్ స్మెల్. అయినా నువ్వేంది నా బాత్రూంలోకి వెళ్ళావు? చూసుకెళ్ళానే. రే నీ బాత్రూమ్ వెళ్ళొచ్చుగా. నీళ్ళు కొట్టాలేరా? రే నీళ్ళు కాదురా బాబు, నువ్వు వెళ్ళావు కాబట్టి బాత్రూమ్ అంతా ఏకంగా శానిటైజర్ కడగాలి, లేదా మళ్ళీ కొట్టేసి కొత్త కట్టాలి. ఏంటో ఇడు. టైం 9 అయిపోయింది, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారమ్మమ్మ? గుడికి వెళ్ళాను రా. ఇదిగో ప్రసాదం తీసుకో. వద్దులే, దేవుడు ప్రసాదం వద్దనుకోడు, తీసుకోరా. ఇదేంటి ఎలా ఉంది? కుమార్ గారు తిన్నాడు రా. ఇది ఇంకా ఇదేందుకు ఉంచాడు? కొబ్బరి చెట్టు చేస్తారేంటి వాడు? నాకు వద్దులే, వాడికి ఇచ్చేయి. కొన్ని అరటిపండు ప్రసాదం తీసుకో. దీని తొక్కేది ఇదిగో. రే ఏం చేస్తున్నావు? ఫేస్ గ్లో రావాలని రుద్దుతున్నాను. రే ప్లీజ్ రా, పక్క రూమ్కి వెళ్ళి రుద్దుకో, లేదంటే బయటికి వెళ్ళి రుద్దుకో ప్లీజ్, ఇక్కడ మాత్రం రుద్దకరా. సర్లే. ఏంటో ఎదవా. ఈ పిల్లు ఒకటి ఎలా ఉంది? రే
అమ్మమ్మ ఏమో తలగడుకున్న క్లాత్లన్నీ తీసి ఉతికేసింది. నాకు ఆ క్లాత్ లేకపోతే తల కింద పెట్టుకోలేను, అసలు పడుకోలేను. సర్లే, ఆ ఫ్రిడ్జ్ పక్కన కబోర్డ్లోని ఎయిర్ పిల్లో ఉంటుంది చూడు. సరే. అబ్బా! ఈ ఫ్రిడ్జ్ ఒకటి ఇంత గట్టి తగిలిసిందిరా బాబు. ఎక్కడ దొరికింది. పేపర్ ఏంటి? అమ్మమ్మ, ఏంట్రా చెప్పరా. సాయిగడు వెళ్ళిపోయినట్టున్నాడు. ముందర అందులో ఏముందో చదవరా. నిన్న రాత్రి ఏం జరిగిందంటే, The next day. రే రే లేకు లేకు. అబ్బా కాసేపు పడుకోనిరా. రే నువ్వు దేని మీద తలపెట్టి పడుకున్నావు తెలుసా? అబ్బా ఏంట్రా? రే యూరిన్ బ్యాగ్ ఎక్కడ ఉందంట? అంటే రాత్రి నుంచి ఇదే తల కింద పెట్టి పడుకున్నానా? రే అక్కడ నిజంగానే ఏరిపిల్ల ఉంటదిరా, నువ్వు తెచ్చుకోకుండా తెచ్చుకున్నావా? అయినా యూరిన్ బ్యాగ్ ఇంట్లో ఉందంటరా, ఎవరిది? తాతే. తాత పోయాడు కదరా. పోయాడు, ఎందుకు పారాడు అని నేనే నిద్రలో వాడేస్తున్నాను. ఏ మనిషిరా నువ్వు? నిన్ను నిన్ను ఎలా కాదు. ఇంకేముందో చదివాడు అందులో. రే నా దరిద్ర పండుగ, నువ్వు ఉన్నప్పుడు అమ్మమ్మ ఇంటికే కాదు ఇంకెక్కడికి రాను. ఇట్లు మీ ఓసిడి సాయి. అంతా నీ వల్ల జరిగిందిరా. వాడు రాక ఇంటికి వస్తే వాడిని వెళ్ళిపోయినా చేస్తాను నిన్ను. అమ్మమ్మ